మా ఇంటి పక్కన చింటుగాడు ఉంటాడు. తెలుగు అంతా తప్పు తప్పు మాట్లాడుతుంటాడు. మా బబ్లుగాడు ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడాడు అని మురిచిపోతుంటది పక్కింటి రమక్క. మా ఓన్కి 1,00,000 డొనేషన్ కడితే గా బడిలో సీటు దొరికింది. ఎంత కష్టమో తెలుసా. ఎంపీతో రికమెండేషన్ కూడా చేపించినాం. అమెరికాలో మాట్లాడే ఇంగ్లీష్ నేర్పిస్తారట గన్లా. ఇగో గిట్ల చెప్పుకుంటా మస్తు సంబరపడుతుంటారు. పరిస్థితి గిట్ల అవుతుందనే గిట్ల డిసైడ్ చేసిండ్రు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ది బంధు పెట్టి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చదువుకుంటారట పోరలు. హౌ నర్సరీకెళ్ళి 2వ తరగతి దాకా తెలుగులోనే చెప్తారట పాఠాలు. సెంట్రల్ హ్యాండ్ ఓవర్లో నడిచే సిబిఎస్ఈ బోర్డోళ్ళు గిట్ల డిసైడ్ చేసిండ్రు. ఈ ఏడుకెళ్ళి అమలు చేయాలని అన్ని స్కూళ్లకు ఆర్డర్ పాస్ చేసిండ్రట. గా లెక్కన తెలంగాణలో సిబిఎస్ఈ కింద నడిచే 1000 స్కూళ్ళల్లా తెలుగు మీడియంలోనే పాఠాలు చెప్తారన్నట్టు. చిన్న ఏజ్లా ఇంగ్లీష్ మీడియంలో చెప్తే పిల్లలకు ఏమర్థమైతుంది? తల్లి భాషలో చెప్తేనే అలకగా గుర్తుపెట్టుకుంటారు, మంచిగా పాఠాలు నేర్చుకుంటారని ఆపోచన. 3వ తరగతికెళ్ళి 5 దాకా తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 తీర్ల పాఠాలు. ఆపై తరగతుల్లా ఇంగ్లీష్ మీడియం చదువులే ఉంటాయట. మంచిదే, కానీ ఇయాల రేపు తెలుగు మీడియం అంటేనే నాదానైపాయే. ఇంగ్లీష్ మీడియం చదువులే కావాలని 1000 రూపాయల ఫీజులు కట్టి కాన్వెంట్లకు దోలుతుండ్రి. శానా బల్లల్లా తెలుగు మాట్లాడితే ఫైన్లేస్తారంటే చూడుర్రిగా. ఇంట్లో సుత అంతే. చుట్టాల ముంగట పోరలు తెలుగులో మాట్లాడితే మస్తు చిన్నతనం చేసుకుంటారు కొందరు. అంతెందుకుల్లా పోరలకు అక్షరాభ్యాసాలు సుత ఏబిసిడి దిద్దిచ్చే జమానా రావట్టే. గిసొంటియాళ్ళ సెంట్రల్ బోర్డు ఆర్డర్ను ఎన్ని స్కూలు వాటిస్తాయో, తెలుగు మీడియం పాఠాలు ఎంతవరకు ముంగట పడతాయో చూడాలి మరి.